హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 8. స్టోరీ చిన్నదైనా పర్లేదు, ఇవ్వమన్నారు కాబట్టే ఇస్తున్నాను, మళ్ళీ చిన్నది పెద్దది అని అనకండి. నందినిని భోజనం చేయమని చెప్పి రాకీ బాల్కనీలోకి వెళ్ళి అతడి మనుషులకి ఫోన్ చేసి అమ్మాయి దొరికిందా అని అడిగాడు బేస్ వాయిస్లో. లేదన్నా, ఇంకా దొరకలేదు అని చెప్పగానే రాకీ పిడికిలి ఆ రైలింగ్ మీద బిగుసుకుంది. ఒక అమ్మాయిని వెతకమంటే తను ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదా మీకు? ఇక మిమ్మల్ని తనని వెతకమని పెట్టి కూడా లాభం లేదు, నేనే వెతుక్కుంటాను, మీతో ఏది అవ్వదు అని చిరాకుగా ఫోన్ కట్ చేశాడు రాకీ. అలా వేరే మనుషులకి కూడా కాల్ చేసి తను దొరికిందా అని అడిగితే వాళ్ళ దగ్గర నుండి కూడా లేదు అనే రెస్పాన్స్ రావడంతో వాళ్ళని కూడా పిచ్చి తిట్లు తిట్టి రాకీ కాల్ కట్ చేసి చిరాకుగా ఫోన్ని సోఫాలోకి విసిరేయడంతో అప్పుడే నందిని అక్కడికి వచ్చి కోపంగా ఉన్న రాకీని చూస్తూ ఉంటుంది. అతడు నందినిని చూడకుండానే తినడం అయిపోయిందా అని అడిగాడు. హా రాకీ అని అతడు కోపంగా ఉన్నాడు అని తెలిసినా కూడా మెల్లిగా ధైర్యం చేసి అడుగులో అడుగు వేసుకుంటూ రాకీ దగ్గరికి వెళ్ళి రాకీని వెనక నుండి హత్తుకొని, దేవిక ఇంకా నీకు కనిపించలేదా రాకీ అని అడిగింది. లేదు అని సమాధానం ఇచ్చిన రాకీ 2 నిమిషాలు సైలెంట్గా ఉండి నందిని చేతిని పట్టుకొని ఆమెని అతడి ముందుకి తీసుకువచ్చుకొని ఆమెకి అటువైపు ఇటువైపు చేతులు వేసి ఆమెను లాక్ చేసి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని తెలిసి కూడా నా లైఫ్లోకి ఎందుకు వచ్చావే అని అడిగాడు. అతడి చేయి ఆమె బుగ్గ మీద వేసి బొటనవేలితో ఆమె బుగ్గ పైన రాస్తూ, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి రాకీ అని అంది నందిని. కానీ నేను దేవికాని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నిన్ను ప్రేమించకుండానే నిన్ను నా దగ్గర చేసుకున్నాను. రేపు దేవిక నా లైఫ్లోకి వచ్చాక కూడా నా మీద ప్రేమ నీకు అలాగే ఉంటుందా అని అడిగాడు రాకీ. నువ్వు ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా, నా తర్వాత నీ పక్కన ఎవరు వచ్చినా, నీ లైఫ్లోకి 100 మంది వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా నాకు నీ మీద ఉన్న ప్రేమ చావదు రాకీ. అది ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలియదు, కానీ నువ్వంటే ప్రాణం నాకు. అదేదో నువ్వేదో తప్పు చేశావో లేకపోతే నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అని మాత్రం పోదు. ఈ ప్రేమ నేను చచ్చిపోయే వరకు నీ పైన అలాగే ఉంటుంది రాకీ అని చెప్పింది నందిని. అదే ఎందుకు అని అడుగుతున్నానే, అసలు నా మీద అంత ప్రేమ పుట్టే అంతలా ఏం చేశాను నేను? రౌడీగాడిని, నిన్ను అంత ఇంప్రెస్ చేసే అంత పని నేను ఎప్పుడు చేశానే అని కళ్ళు ఎగరేసి అడిగాడు రాకీ. తెలియదు, నిన్ను చూడగానే పడిపోయాను. ఇక నా లైఫ్ అంతా నీతోనే ఉండాలి అనుకుంటున్నాను. రేపు నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చినా కూడా నేను నీ దగ్గరే ఉంటాను తప్పితే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను. నీ లైఫ్లోకి ఇంకొకరు వచ్చారని కూడా బాధపడను. ఆ బాధ ఉండదు నాకు. ఎందుకంటే నీ లైఫ్ ఏంటో, నువ్వేంటో, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నీ గురించి మొత్తం తెలుసుకొనే నీ లైఫ్లోకి వచ్చాను రాకీ నేను. అలాంటిది నేను వచ్చాక నీ లైఫ్ మారింది అని నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నీ దగ్గర నుండి వెళ్ళిపోలేను నేను. నాకు జీవితాంతం నువ్వు కావాలి, నీ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా అని చెప్పింది నందిని తడుముకోకుండా. రేపు దేవిక నేను పెళ్లి చేసుకుంటే కూడా ఇదే మాట మీద నిలబడతావా నువ్వు అని అడిగాడు రాకీ. హా, ఖచ్చితంగా నిలబడతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పావు, అయినా కూడా నేను నీతో కలిసిపోయాను, నీలో కలిసిపోయాను.
నేను. అలాంటిది దేవికని నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం నేనెందుకు వద్దు అంటాను? ఎందుకంటే నువ్వు ప్రేమించింది తనని, నన్ను కాదు కదా అని అంది నందిని. మీ అమ్మాయిలకి మీరు ఇష్టపడ్డ అబ్బాయి మిమ్మల్ని కాకుండా ఇంకొక అమ్మాయిని చూస్తేనే నచ్చదు. అలాంటిది నేను నిన్ను ప్రేమించకుండా నిన్ను నాలో కలిపేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని నా పక్కన తీసుకొచ్చి పెట్టుకుంటాను నా ఇంట్లో. అలాంటిది నువ్వు ఇవన్నీ చూస్తే తట్టుకుంటావు అని అంటే నమ్మాలి అని అనిపించట్లేదే నాకు అని అన్నాడు రాకీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.